మిత్రమా, ఎవరినైనా సరే వేలెత్తి చూపించే ముందు నీ గతి ఏంటో ఆలోచించుకో, నీ స్థితి ఏంటో నువ్వు ఆలోచించుకో, నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. ఎవరినైనా సరే ఒక్కసారి వేలెత్తి చూపించే ముందు ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ జీవితంలో నువ్వేం సాధించావని దాని గురించి ఆలోచించుకో. అసలు నువ్వు చేస్తూ ఉన్న పనేంటో ఆలోచించుకో మిత్రమా. నువ్వు ఎంత పని చేస్తున్నావన్నది ఆలోచించుకో, ఎంత కష్టపడుతున్నావన్నది ఆలోచించుకో. అసలు నువ్వు కష్టపడుతున్నావా లేదా అన్నది కూడా ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా. నీ జీవితం కోసం నువ్వు ఏం చేస్తున్నావన్నది ఒక్కసారి ఆలోచించుకో. అంతేకాని నువ్వేమో అసలుకి కష్టం అనేది పడకుండా నీ జీవితంలో అలా ఎంజాయ్ చేస్తూ అందరిలా ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఎదుటి వారిని వేలెత్తి చూపించకు మిత్రమా. ముందు నీ సంగతి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వేం చేస్తున్నావన్నది ఆలోచించుకో. నీ జీవితం గురించి నీ గురించి ఆలోచించుకో. అంతేకాని ఎదుటి వారిని నువ్వు వేలెత్తి చూపించకు మిత్రమా. ఎదుటి వారి జీవితాలని తక్కువ చేసి మాట్లాడకు. ఎవరినైనా ఒక మాట అనే ముందు నీ గురించి ఆలోచించుకో. నువ్వెంత చేస్తున్నావు, అసలు నువ్వు చేస్తుంది కరెక్టా కాదా అనేది ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా. అంతేకాని నోటికి వచ్చిందని ఏవేవో అలా మాట్లాడుతూ ఉండకు. ఎదుటి వారిని అలా ఎగతాళి చేయకు మిత్రమా. వాడి పనిని చూసి ఎగతాళి చేయకు, వెటకారంగా మాట్లాడకు. వాడి కష్టం వాడిది. ఇలా ఎగతాళి చేస్తూ ఎదుటి వారిని తక్కువ చేసి చూస్తూ ఉండకు మిత్రమా. వాడేదైనా పనిని చేసే ముందు నీతోచి చెప్తే వెటకారంగా మాట్లాడకు మిత్రమా. ఎంకరేజ్ చెయ్యి, పర్లేదు, కానీ అసలు ఈ వెటకారంగా అనేది మాట్లాడకు మిత్రమా. వారి జీవితాలని తక్కువ చేసి మాట్లాడకు. ఇది గుర్తుపెట్టుకో. ఎదుటి వారిని ఒక మాట అనే ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఎదుటి వారిని ఎగతాళి చేసే ముందు నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో. వాడి జీవితం వాడిది. వాడి జీవితంలో వాడు చేసే పనిని చూసి నువ్వెంతో కొంత కనీసం 1% అయినా ఎంకరేజ్ చేస్తావని వచ్చి నీతో చెప్తారు ఎదుటివారు. కానీ నువ్వేమో అలా వాడి పనిని నోటికొచ్చినట్టు అలా మాట్లాడుతూ ఉండకు మిత్రమా. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీకు ఆ పని సెట్ కాదు, పో, ఇంకేదైనా చేసుకో. నీకు సెట్ అయ్యే పని ఏదైనా చేసుకో. నువ్వు ఆ పనిలో గెలవలేవు, ఆ పనిని నువ్వు చెయ్యలేవు. ఇలా ఎదుటి వారి మనసుని బాధ పెట్టేలా, ఎదుటి వారి మనసు బాధ కలిగేలా మాట్లాడకు. ఇది గుర్తుంచుకో. నువ్వు ఎదుటి వారిని ఒక మాట అనే ముందు నీ గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. ఎదుటి వారిని నువ్వు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, సైలెంట్ గా ఉండు. కానీ ఎగతాళి మాత్రం అస్సలు చేయకు మిత్రమా. నువ్వు చేయలేవు, నువ్వు చేసేది తప్పు అని మాత్రం అనకు. వారిని బాధ పెట్టకు. అలా వారికి బాధ కలిగే మాటల్ని అస్సలు మాట్లాడకు. ఇది గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.